ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసినంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ కళ్యాణ్ తనుజ ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు. సో వాళ్ళిద్దరికి సంబంధించి అంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు బిగ్ బాస్ సీజన్ 9లో వాళ్ళ స్వీట్ మెమరీస్ అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అంటే మీకు గుర్తుండుంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు కొన్నిసార్లు తనుజానే తీసుకుంటే ఎగ్జాంపుల్ తనుజ వచ్చేసి ఒకసారి వాళ్ళ సిస్టర్కి సంబంధించి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ నీకు రావాలంటే మీకు మొత్తం నామినేట్ అవ్వాలి అని చెప్పి అంటే వద్దు నాకు మెసేజ్ వద్దు అని చెప్పి తను వదిలేసి వెళ్తుందా. అప్పుడు కళ్యాణ్ కూడా పిలిస్తే మరి కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు చూద్దామని కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ అంటాడు నేను నామినేట్ అవుతాను నాకేం ప్రాబ్లం లేదు అంటాడు. అంటే తనుజ అంటది ఏం వద్దు నువ్వే నామినేషన్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు మెసేజ్ వద్దని చెప్పంటారు. సో ఇట్లా 2-3 వదులుకుంటుంది అంటే కళ్యాణ్ ఏదో ఒకటి చేయాల్సి వస్తుందని చెప్పి వదులుకుంటుంది గుర్తుందా. సో అట్లాంటి మెసేజ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్య బాండింగ్ బిగ్ బాస్ సీజన్లో అంటే బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్లో ఎట్లా ఉందో బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే ఉంది. బట్ ఇప్పుడు బయటకు వచ్చి 7 months అవుతున్నా కూడా వాళ్ళిద్దరు బాండింగ్ ఏం తేడా లేదు. ఎక్కడా కూడా అసలు కాంట్రవర్సీ లేదు. వాళ్ళ గురించి రూమర్స్ ఫస్ట్లో వచ్చాయి కానీ ఇప్పుడు రూమర్స్ కాదు కదా. వాళ్ళ గురించి ఎవ్వరు కూడా నెగిటివ్గా కూడా మాట్లాడటం లేదు. అంటే నెగిటివ్ మరీ అస్సలు నెగిటివ్ లేకుండా అయితే ఉండదు కదా. ఎక్కడో ఒక చోట కంపల్సరీగా నెగిటివ్ అయితే ఉంటుంది. బట్ అట్లా కాకుండా మామూలు కావాలని నెగిటివ్ చేసేవాళ్ళు కాకుండా నెగిటివ్ వాళ్ళ చేసేదాన్ని బట్టి నెగిటివ్ అనేది వస్తుంది. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడా కూడా నెగిటివ్గా చెప్పుకోవడానికి ఎక్కడా బిహేవ్ చేయలేదు. అట్లా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనే చెప్పారు. ఎక్కడైనా ఈవెంట్లో కలిసినా వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఎక్కడైనా లవర్స్ బిహేవియర్ వేరుగుంటుంది, ఫ్రెండ్స్ బిహేవియర్ వేరుగుంటుంది, బెస్ట్ ఫ్రెండ్స్ బిహేవియర్ వేరుగుంటుంది. నాకైతే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ బిహేవియర్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు జాతిరత్నాలు వెళ్ళినప్పుడు తనుజకి హ్యాండ్ ఇంజూర్ అయింది గుర్తుందా. ఆ హ్యాండ్ ఇంజూర్ అయినప్పుడు తను అసలు ఎంత కేరింగ్ తీసుకున్నాడో ఫస్ట్ తను పిలిచింది తనుజ కూడా కళ్యాణ్ అని పిలిస్తే ఏమైందని చెప్పి వచ్చి చూసి తనకి హ్యాండ్కి బ్యాండేడ్ అయ్యేసింది కూడా కళ్యాణే వేసి ఇంకా తనంతే ఏం చేయాలని చెప్పి చూస్తుంటే వెళ్ళు నీకు టైం అయిపోతుంది వెళ్ళు అన్నా కూడా పర్లేదని చెప్పి ఉండి మొత్తం అయిన తర్వాత అంటే తనకు బ్యాండేడ్ వేసి ఓకే అన్నప్పుడు తను వెళ్ళి చేసుకోవడానికి వెళ్ళాడు. తనకి వంట చేస్తుంటే మరి కటింగ్ ఎట్లా అంటే ఓకే ఐ విల్ మేనేజ్ అని చెప్పి చెప్పింది గుర్తుందా. అట్లా ప్రతి చోట కూడా వాళ్ళిద్దరిది బాండింగ్ సూపర్గా అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఇట్లాంటి బాండింగ్ అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారట. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎంత హిట్ అయిందో మనకు తెలుసు కదా. సీజన్ 10 అంతకు మించి హిట్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు. బట్ నాకు తెలిసి 100కి 200% దొరకరు. ఎందుకంటే ఎవరి క్యారెక్టర్ అయినా ఎవరి బిహేవియర్ అయినా ఎవరి బిహేవియర్ వాళ్ళకే ఉంటుంది. అట్లాంటి సేమ్ బిహేవియర్ పక్కన వాళ్ళు కొండమన్నా ఉండదు, వాళ్ళ సేమ్ క్యారెక్టర్ పక్కన వాళ్ళు కొండమన్నా ఉండదు. సో కాకపోతే కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు దొరకొచ్చేమో. ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి తన ఆల్బమ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పాను నేను ఆల్బమ్ రిలీజ్ అవుతోంది. సో కమింగ్ సూన్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్తో వీడియో కూడా రిలీజ్ చేశాడు కళ్యాణ్. సో అంటే ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తున్నామని చెప్పి ట్రైలర్ రిలీజ్ చేసి దానికి సంబంధించి వీడియో రిలీజ్ చేశాడు అనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అది నేను నేను మార్నింగే పెట్టాను షార్ట్స్లో. నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను షార్ట్స్లో కొన్ని మెసేజెస్ కూడా ఇస్తున్నాను. సో మిస్ అవ్వకండి. షార్ట్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్స్ని లైక్ చేస్తే నేను కొంతమందికి వీడియోస్ రీచ్ అవుతాయి. సో నేను ఛానల్ నేమ్ చెప్పాను కదా. సో కేరళలో తెలుగు అమ్మాయి ఛానల్ నేము దానికి అంటే నాది ఇంకొక ఛానల్ అనమాట ఇది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. సో అంటే దానిలో కూడా నా వీడియోస్ వస్తాయి అనమాట. దానిలో ఆల్రెడీ పర్సనల్ వీడియోస్ వస్తాయి. ఎట్లా అని కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.